నిజామాబాద్లో గంజాయి బ్యాచ్ కారుతో ఢీకొట్టిన ఘటనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం సౌమ్య హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్యను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఈ సందర్భంగా సౌమ్య హెల్త్ కండిషన్ ను నిమ్స్ డైరెక్టర్, ఇతర వైద్యులు మంత్రికి వివరించారు. అయితే సౌమ్యకు ఇలా జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ధైర్యంగా ఉండాలని, సౌమ్య పూర్తిగా కోలుకుంటుందని సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్ను ఓదార్చారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఎక్సైజ్, పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వము, ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆమె కుటుంబానికి పూర్తి అండదండలు ఉండడం జరుగుతుంది. ఒకటి, హాస్పిటల్ ఖర్చులు ఏవైనా ఎంతవరకైనా అత్యాధునిక ట్రీట్మెంట్ అంటే మోడర్న్ ట్రీట్మెంట్ ఏది ఉంటుందో వాళ్ళకి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, మందులు కావచ్చు, ఇంకోటి ఏదైనా కూడా అది మొత్తం కూడా చేస్తూ ఆ ప్రభుత్వానికి ఆ కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కూడా చేసే కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా ఆమె కోలుకొని ఆమె మళ్ళీ డ్యూటీకి వచ్చి చేరేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకవేళ ఆమె రెగ్యులర్గా అంటే సాధారణ మనిషిగా ఉండలేని పరిస్థితి వస్తే జీవితాంతం కూడా ఆమెకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ సక్రమంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. రెండవది, ఒకవేళ అంటే మనం లెట్ us విష్ ఫర్ ది పాజిటివ్, ఎందుకంటే ఆ కుటుంబాన్ని కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆమె జీతంపైనే తల్లి కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ ఆ కుటుంబంపై ఆధారపడ్డారు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళు ఏది కోరితే అది ఆ కుటుంబాన్ని ఆదుకునే